హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మోమోని చూయిస్తారు. మోమో వచ్చేసి తన బెడ్ మీద కూర్చొని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంది కదా జిన్‌ది. సో, టెక్స్ట్ చేస్తుంది నేను మోమోనని చెప్పేసి. తర్వాత జిన్ ఆ ప్రొఫైల్ పిక్ కూడా చూస్తూ ఉంటుందనమాట. అది చూసిన తర్వాత తన ప్రొఫైల్ పిక్ చూసుకొని, అదేంటి తన కెఫే సేమ్ ఇలాంటి డిజైన్‌లోనే ఉంది కదా! అంటే దీన్ని రిఫరెన్స్ తీసుకొని చేశాడా? అంటే నా డ్రీమ్ తను ఇంప్లిమెంట్ చేశాడనమాట. అతని డ్రీమ్ ఏమో నేను ఇలా ఇది చేస్తున్నాను ఈ కోర్స్ అన్నట్టు తను అనుకుంటుంది. చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట. ఇంకా దాని మీద చాలా ఇష్టం ఉంది జిన్‌కని చెప్పి తనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జిన్ వచ్చేసి తనకి పాస్ట్‌లో యాక్సిడెంట్ అయింది కదా! లెగ్స్ సరిగ్గా వర్క్ చేయవు. బట్ ఈ రోజు వరకు తను డైలీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాడనమాట. డాక్టర్ జూలీ చెప్పినట్టుగా. సో, ఆ రోజు కూడా తను వాక్ చేస్తూ ఉంటాడు ట్రెడ్‌మిల్ మీద. అదయిన తర్వాత డాక్టర్ జూలీకి కాల్ చేసి, "ఏంటి ఇంకా ఈ పార్ట్ నాకు పెయిన్‌గానే ఉంది. రికవర్ అవ్వట్లేదు" అనంటే, "టైం పడుతుంది. నువ్వు నిదానంగా చెయ్యి. అదే అగ్రెసివ్‌గా అయితే చేయకు. అన్నీ అవే సెట్ అవుతాయి. కంగారు పడకు" అన్నట్టు డాక్టర్ జూలీ చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో మన మోమోని చూయిస్తారు. మోమోకి సీనియర్ కాల్ చేస్తాడు. కాల్ చేసి, "నీకు తెలుసు కదా! మన క్లాస్‌మేట్ యూనివర్సిటీలో ఈ అమ్మాయి మ్యారేజ్ ఉంది 7 డేస్‌లో. మన బ్రాంచ్‌లో కూడా నువ్వే అమ్మాయివి. కన్ఫర్మ్‌గా నువ్వు అటెండ్ అవ్వాలి. నేను ఇక్కడ లేను అటెండ్ అవ్వడానికి" అన్నట్టు చెప్తాడు. అదే ఆసరాగా తీసుకుంటుందనమాట మోమో. "తప్పకుండా ఫోటో ఇంకా ఇన్విటేషన్ నాకు పెట్టండి" అన్నట్టు మోమో కాల్ కట్ చేసి, అది చూసి, "దీన్నే ఈ ఫోటోలో నా ఫేస్‌ని ఎడిట్ చేసి ఇది నేను ఆహ్, జిన్‌కి పంపుతాను. అప్పుడు నిజం అనుకుంటాడు కదా! నా మ్యారేజ్ అని చెప్పి" అలా థింక్ చేస్తుంది. నాతోనే ఆడుకుంటాడా? చెప్తాను ఇతని పనని చెప్పేసి, తనే ఆ ఫోటోని ఎడిట్ చేసి తన ఫేస్‌ని పెట్టుకొని అది జిన్‌కి పంపుతుందనమాట. జిన్ అది చూసి షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా నిజమేనా అని చెప్పేసి. తినేమో రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి తినే మెసేజెస్ చేస్తూ ఉంటుంది. "నువ్వు తప్పకుండా రావాలి వెడ్డింగ్‌కి. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా లేరు. నా సైడ్ నుండి ఫ్యామిలీ ఎంతైనా నువ్వే కదా! సో, అందుకే నువ్వే వచ్చి అన్నీ చూసుకోవాలి. లేకపోతే నేను చీప్ అయిపోతాను వాళ్ళ ముందు" అన్నట్టు అంటూ ఉంటుంది. అలాగే నా సైడ్ వాళ్ళు కన్ఫర్మ్‌గా జ్యువెల్లరీ సెట్స్ తీసుకురావాలి. రెడ్ ప్యాకెట్ తీసుకురావడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అంటే నీకు నిజంగా ఇవన్నీ కావాలంటే ఆఫ్‌కోర్స్ కావాలి అన్నట్టు చెప్తుంది తను. ఆ మాట చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఉంటుందనమాట. ఎప్పుడు చెప్తాను ఈ సంగతి అని చెప్పి మనసులో అనుకుంటుంది. జిన్ వచ్చేసి ఆ రోజు ఆ వెన్యూకొస్తాడనమాట. ఎక్కడైతే తన మ్యారేజ్ జరుగుతుందని చెప్పి ఆ ఇన్విటేషన్ పంపించిందో, అక్కడికి వెళ్ళాకే తనకర్థమవుతుంది అది తన మ్యారేజ్ కాదు, ఎవరిదో అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఫ్లెక్సీ పెట్టేసుంటారు. ఆ ఫ్లెక్సీలో చూసిన తర్వాత అర్థమవుతుంది. మోము తన ఫేస్ ఎడిట్ చేసుకొని నాకు పెట్టిందని చెప్పేసి. ఇక సైలెంట్‌గా బయటకొచ్చేస్తాడనమాట. కార్‌లో కూర్చోగానే మోము టెక్స్ట్ చేస్తుంది. ఇప్పుడెలా ఉందని చెప్పి వెంటనే కాల్ చేస్తుందనమాట. ఇది చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలనుంది. హ్యాపీగా ఉన్నావా? లేకపోతే ఎక్స్‌ట్రీమ్ హ్యాపీగా ఉన్నావా? అన్నట్టు తను చెప్తుంది. జిన్నప్పుడు నీకోసం నేను అడిగినట్టు జ్యువెల్లరీ సెట్ ఇంకా రెడ్ ప్యాకెట్ కూడా తెచ్చాను. ఇదంతా వేస్టేనా అంటే, లేదు లేదు అదేం వేస్ట్ కాదు. నాకు త్వరలోనే పెళ్లి కాబోతుంది. అదైతే నిజమే. యాక్చువల్లీ నా కాబోయే హస్బెండ్‌కి నాకు చిన్న గొడవైంది. అందుకే మ్యారేజ్ పోస్ట్‌పోన్ అయింది. అంతకన్నా ఏం లేదు. అది సాల్వ్ అవ్వగానే త్వరలోనే మా మ్యారేజ్ చేసుకుంటాం. నువ్వు అప్పుడు ఇవ్వచ్చు అన్నట్టు తను చెప్తుందనమాట. ఇదంతా అబద్ధమే అని చెప్పి జిన్‌కి అర్థమైపోయి నవ్వుకుంటూ ఉంటాడు కావాలని చేస్తుందని. మరి ఎప్పుడు ఇవి రిటర్న్ ఇవ్వచ్చు నీకు అన్నట్టు అడిగితే, నేను ప్రెజెంట్ ట్రిప్‌కి వెళ్తున్నాను. బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాను. వెళ్ళి రాగానే నీకు టెక్స్ట్ చేస్తాను. అప్పుడు మనం మీట్ అవ్వచ్చు అన్నట్టు మోమో చెప్తుందనమాట. దానికి జిన్ ఓకే అని చెప్తాడు. తను బిజినెస్ ట్రిప్‌కి వెళ్తుంది. అక్కడ ఆఫీస్ వాళ్ళతో సంథింగ్ ఏదో అక్కడ మీటింగ్స్ ఉంటే, ఆ మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఆ మీటింగ్ రూమ్‌లోనే తను రిటర్న్ వచ్చేది ఆ రోజు అయ్యేసరికి వెంటనే టెక్స్ట్ కూడా చేస్తుందనమాట. నేను ఈరోజు వస్తున్నాను. నీకేం కావాలి ఇక్కడ నుండి అని చెప్పేసి. నేను సిటీలో లేను అన్నట్టు జిన్ టెక్స్ట్ చేస్తాడు. అదేంటబ్బా సిటీలో లేడా అని చెప్పి తను అనుకుంటుందనమాట. ఇక రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే డైరెక్ట్‌గా కాఫీ షాప్‌కి వెళ్తుంది. తనక్కడికి వెళ్ళగానే అక్కడ పనిచేసే అమ్మాయి అడుగుతుంది, "ఏంటి ఈ మధ్య కనిపించలేదు బిజినెస్ ట్రిప్‌కి వెళ్లారా?" అని చెప్పి. "అవును. ఇందాకే వచ్చాను. ఇవిగో ఇవి తీసుకొని మీ బాస్‌కివ్వండి. మీ బాస్ కోసమే తీసుకొచ్చాను. వచ్చి నాకివ్వండి" అన్నట్టు చెప్తుందనమాట. అలాగే కాఫీ అంటే, "లేదు మీరు కాఫీ తెస్తాను. బట్ మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. బాస్ క్లియర్‌గా చెప్పారు. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు ఈ కెఫేలో" అని చెప్పి అని ఒక అమ్మాయి వెళ్ళి ఆర్డర్ డెలివరీ చేద్దామని వెళ్తుందనమాట. సో, అక్కడ పక్కనే లైట్నింగ్ డాగ్ కూడా ఉంటే అక్కడే కూర్చొని మోమో వచ్చేసి దాంతో ఆడుకుంటూ ఉంటుంది. ఈ డాగ్ నాదే అన్నట్టు కూడా ఆమెకు చెప్తుందనమాట. నిన్నొకటి అడగొచ్చా మీ బాస్‌కి మ్యారేజ్ అయిందా అన్నట్టంటే, మ్యారేజా? ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాకంత తెలీదు. బట్ ఆయన చాలా బిజీగా ఉంటారు కదా! ఏమో మరి అన్నట్టు అతనా మీరే అడగండి అన్నట్టు తను చెప్తుంది. సో, ఏదైనా జాబ్ చేస్తున్నాడా అంటే అతని హెల్త్ అలా ఉంటే జాబ్ ఎలా చేస్తారంటే హెల్త్ ఏమైంది? ఓహ్! అంటే నా ఉద్దేశం ఆల్రెడీ కెఫే నడుపుతున్నారు, చదువుకుంటున్నారు. మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దట్ జాబ్ చేయమంటే అది చాలా కష్టమవుతుంది కదా! సో, ఎవరైనా చేయలేరు. హెల్తీగా ఉన్నవాళ్ళు కూడా అన్నట్టు తను చెప్తుందనమాట.
ఇంతలో తన కాఫీ డెలివరీ అవుతుంది. కాఫీ తాగుతూ లైట్నింగ్‌ని కూడా తనతో పాటు తీసుకెళ్తూ వాళ్ళతో చెప్తుంది. "లైట్నింగ్ నేను తీసుకెళ్తున్నాను మీ బాస్‌కి చెప్పండి" అని చెప్పి వెంటనే ఒక అమ్మాయి కాల్ చేస్తుందనమాట. చెప్తే సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఏమనడనమాట. ఇక వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. సో, ఉంచుకుంటుందనమాట నెక్స్ట్ డే దాకా. అంటే దూరం అయిపోయినప్పుడు అట్‌లీస్ట్ జిన్‌కి లైట్నింగ్ అన్నా ఉంది పప్పీ నాకెవరు లేరు అన్నట్టు తను బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే రోజు నైట్ తను డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే మెసేజ్ చేస్తాడు జిన్. అదేంటంటే, "నేను ఇక్కడికొచ్చాను నీ అడ్రస్ పెట్టు" అని చెప్పేసి సిటీకొచ్చానని చెప్పి అడ్రస్ పెడుతుందనమాట. 30 మినిట్స్‌లో అక్కడుంటాను. సో, బయటకొచ్చేసేయి అన్నట్టు చెప్తాడు. తను లైట్నింగ్‌ని తీసుకొని 30 మినిట్స్ తర్వాత బయటికి వెళ్తే అక్కడ జిన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జిన్‌ని చూస్తూ మోమో అలా నడుచుకుంటూ ఎంతో మందిని కలిసాను. బట్ ఎప్పుడైతే నాకు జిన్‌ని చూస్తానో అలాంటి ఫీలింగ్ ఎవరు నా దగ్గరకొచ్చినా నాకు కలగలేదు. ఏంటో మరి ఇప్పటికీ ఆ ఫీలింగ్ అలానే ఉందని చెప్పి తన మనసులో అనుకుంటూ కిందకి వెళ్తుంది. "ఏంటి నువ్వు డిన్నర్ చేసావా?" అన్నట్టంటే, "ఆ! వచ్చే దారిలో చేశానన్నట్టు" జిన్ చెప్తాడు. పైకి చూస్తూ ఉంటాడనమాట తన హోమ్ వైపు. "అయినా అడ్రస్ ఇచ్చాను కదా! లోపలికి రాలేదేంటి? కంగారు పడకు. నా బాయ్ ఫ్రెండ్ ఏం లోపల లేడులే" అన్నట్టు చెప్తుంది. "మేమిక్కడ రెంట్ హౌస్ తీసుకున్నాం. ఇద్దరం కలిసి ఉంటున్నామంటే, అదేంటి మీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకా రెంట్ హౌస్‌లో ఉంటున్నారు. యూజువల్లీ న్యూ హౌస్ బై చేస్తారు కదా!" అంటే, "ఏం బై చేస్తాం. మా దగ్గర డబ్బులు లేవు. నేనేమో ఇప్పుడే ఇంటర్న్‌గా జాయిన్ అయ్యాను. తన సాలరీ అంత ఎక్కువేం కాదు. సో, ఎలాగో పోస్ట్‌పోన్ అయింది కాబట్టి మ్యారేజ్. అందుకే ఇక చిన్నగా బై చేస్తాంలే" అన్నట్టు తను చెప్తుంది. "అసలు నీ మ్యారేజే ఫిక్స్ అవ్వలేదు. ఎందుకు నాతో అబద్ధాలు చెప్తున్నావు?" అంటే, మరి నువ్వెందుకు నా అబద్ధాలు వింటున్నావు?" అన్నట్టు అంటుందనమాట. ఇక మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తిను క్వెషన్ చేస్తుంది. "నీ వైఫ్ ఏమనుకోదా? నీ కెఫే పేరు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు పెట్టావు. అలాగే ఇప్పుడు నాతో రోడ్స్ మీద నా పప్పీతో నడుస్తున్నావు. మరి నీ వైఫ్ ఫీల్ అవ్వదా?" అన్నట్టు దీన్ని క్వెషన్ చేస్తే, "మరి నీ హస్బెండ్ కాబోయే హస్బెండ్ ఫీ ఫీల్ అవ్వడా నీ బాయ్ ఫ్రెండ్ దీనికి?" అంటే, "లేదు అతను ఫీల్ అవ్వడు. అతను డైలీ చాలా అందమైన అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు. సాంగ్స్ పాడుతూ ఉంటాడు. ఇవన్నీ ఏం పట్టించుకోడు" అన్నట్టు తను చెప్తుంది. సో, ముందుకెళ్తే అప్పుడే ఎవరో అతను స్కేట్ బోర్డ్ మీద కిందకొస్తూ ఉంటాడు. జస్ట్ మిస్ అనమాట. అది మోమోకి తగిలేది. జిన్ తనని కాపాడతాడు గట్టిగా పట్టుకొని. అలా క్లోజ్‌గా ఉన్నప్పుడు తన చెవిలో ఏం చెప్తాడంటే, "ఒక్క నిమిషం ఆగు" అని చెప్పి, "ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు నాతో చెప్పుకో" అన్నట్టు అంటాడు. తనకు అర్థమైపోతుంది అదంతా ఒక లై అని చెప్పి. సో, తను ముందుకు తిరిగి అడుగుతుందనమాట. "ఎందుకు చెప్పకూడదు? ఎందుకు ఇలా అంటున్నావు?" అంటే, "ఎందుకంటే అది వినడానికి చాలా హర్టింగ్‌గా ఉంటుంది" అన్నట్టు. ఆ మాట చెప్పేసి, "ఇక నేను వెళ్తున్నానని" వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ మోమో అనుకుంటూ ఉంటుందనమాట. నేను ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాను నీకోసం. ఏదో కొన్ని రోజులు గేమ్ ఆడుకుందామంటే అది కూడా చేయనివ్వడని చెప్పేసి. బట్ స్టిల్ అతని మీద ఇంకా ఇష్టముంది కాబట్టి సిగ్గుపడుతూ ఉంటుంది. నిద్ర లేవగానే తను ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి జిన్ టెక్స్ట్ చేస్తాడు. "రేపు కొంచెం వెదర్ బాలేదు. అంబ్రెల్లా తీసుకోవడం మర్చిపోకు. వర్షం పడేలా ఉంది" అని చెప్పేసి. ఆ మెసేజ్ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన జిన్ ఏమో వాళ్ళ ఇంట్లో ఉంటాడనమాట. వాళ్ళ ఇంట్లో నార్మల్‌గా డాగ్‌తో ఆడుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడం ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. అలాగే జిన్ వచ్చేసి ఆ కార్ ఇంతకుముందు తనకొక గ్యారేజ్ ఉంది కదా! సో, అలాగే కార్స్ మీద తనకి మంచి ఐడియా ఉంటుంది. వాటి మీద ప్రాజెక్ట్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాడనమాట. తన థీసిస్ కూడా అదే. ప్రెజెంటేషన్ ఇస్తున్నట్టు మనకి చూయిస్తారు. నెక్స్ట్ సీన్ మోమో జిన్ వచ్చేసి తనకు మెసేజ్ చేయలేదని చెప్పేసి ఆ రోజు నైట్ కెఫేకి వెళ్తుంది. కెఫేకి వెళ్ళి వాళ్ళని అడుగుతుంది, "మీ బాస్ లేడా?" అంటే, "లేడు. ఇక్కడ లేరు" అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. "మీరు కూర్చోండి మీకోసం కాఫీ తీసుకొస్తాను" అని ఒక అమ్మాయి వెళ్తుంది. ఇంతలో మోమో అక్కడ కూర్చొని వాళ్ళని క్వెషన్ చేస్తుంది. "మీ బాస్‌కి మ్యారేజ్ అయిందా?" అంటే, "ఆ! అయింది. పిల్లలు కూడా ఉన్నారంటే" ఎవరు చెప్పారంటే, "ఎవరో ఎందుకు చెప్తారు మా బాసే చెప్పారన్నట్టు" వాళ్ళంటారు. ఇంతలో తను అనుకుంటుంది ఇంకొక అమ్మాయి కూడా వస్తుందనమాట కాఫీ తీసుకొని. మోమో ఏమనుకుంటుందంటే అన్నీ అబద్ధాలే కన్ఫర్మ్‌గా వైఫ్ ఉండదు. అన్నీ మీకు అబద్ధాలు చెప్తున్నాడంటే, "మాకెందుకు అబద్ధాలు చెప్తారు" అన్నట్టు వాళ్ళంటే, "ఏమో తనకి చాలా మంది అడ్మైరర్స్ ఉన్నారు కదా! రిజిస్టర్‌లో అమ్మాయిలు. వాళ్ళకి దూరంగా ఉండడానికి ఇలా అబద్ధం చెప్పాడేమో అయ్యుండొచ్చు కదా!" అన్నట్టు అంటుంది. అప్పుడే ఇంకొక అమ్మాయి మొమోతో ఏం చెప్తుందంటే, "నేను ఒక రోజు డెలివరీ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉందంటే, ఎవరా అమ్మాయి అంటే కన్ఫర్మ్‌గా జిన్ వైఫ్ అయ్యి ఉంటుంది" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. మోమోకి ఇక చాలా కోపం వచ్చేసి, "ఇక ఆపండి" అని చెప్పేసి వెంటనే అడ్రెస్ తీసుకుంటుందనమాట జిన్‌ది. ఫైనల్లీ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి బెల్ కొడుతూ ఉంటే ఎవరు ఓపెన్ చేయరు. ఇంతలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి, ఎవరో కాదు డాక్టర్ జూలీ ఉంది కదా! తనొస్తుందనమాట. "మీరు జిన్ కోసం వచ్చారా?" అంటే అవునని చెప్తుంది. సో, డోర్ ఓపెన్ చేస్తుందనమాట పాస్వర్డ్ నొక్కి. అంటే దీనికి పాస్వర్డ్ కూడా తెలుసా? నిజంగానే జిన్‌కి మ్యారేజ్ అయిందా? తినే తన వైఫా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందనమాట. భయపడుతూ ఉంటుంది. డోర్ తీసి లోపలికి రమ్మని చెప్తుంది. సో, యాక్చువల్లీ లేడీస్‌వి ఒక పేరే ఉన్నాయి. సో, మీరు గెస్ట్ స్లిప్పర్స్ వేసుకోండి అని చెప్పేసి మొమ్ము కదిస్తే గెస్ట్‌ని నేను కాదే నువ్వు అని చెప్పి మనసులో అనుకుంటుందనమాట. లోపలికి వెళ్ళగానే సో, మీకేం కావాలంటే ఏదైనా పర్లేదు అన్నట్టు మొమ్ము అంటుంది. ఏదైనా కాదు కాఫీ ఓకేనా అంటే, లేదు నాకేం వద్దంటే, సరే మరి వాటర్ తాగండి అని చెప్పి వాటర్ ఇస్తుందనమాట. నేను వెళ్ళి బాత్ చేసి వస్తానంటే, మీరు ఇక్కడే ఉంటారా అంటే, అవును ఇక్కడే నేను ఉంటాను. ఈరోజు చాలామంది అబ్బాయిలు నా చుట్టూ స్మోక్ చేశారు. అసలు ఆ స్మెల్లే నాకు నచ్చదు. సో, వెంటనే బాత్ చేసి రావాలని చెప్పి లోపలికి వెళ్తుంది. మోముకి ఇక చాలా కోపమొస్తుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది.
ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.